అందరికీ నమస్కారాలు. భీమవరపట్నంలో ఆనంద ఫౌండేషన్ తరఫున గత 4 సంవత్సరాలుగా గీతాయజ్ఞం జరుగుతున్నది. మనం వివిధ పోటీల్లో పాల్గొని పెద్దలకి అందరికీ కూడా ఈ గీతాయజ్ఞం మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వారి యొక్క ఔన్నత్యాన్ని యొక్క ప్రదర్శనని కూడా మనం వినిపిస్తానికి ముందుకు వస్తున్నారు. రేపు 11వ తారీఖుని ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే 12వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటలకు జరుగుతుంది. 13వ తారీఖుని మన ఫౌండేషన్ డే తరఫున మన భీమవరపట్నం ప్రజలందరికీ కూడా మన గజల్ శ్రీనివాస్ అనే ప్రఖ్యాత మన గజలు ఆయన 3 టైమ్స్ వరల్డ్ రికార్డ్ చేసినటువంటి గజల్ శ్రీనివాస్ కూడా ఈ ప్రత్యేక ఆహ్వానంగా ఆయన వస్తున్నారు. ఆయన గీతాయజ్ఞం కూడా మాట్లాడతారు. ఆయన కూడా గీత మీద కూడా చాలా రీసెర్చ్ చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన కూడా పాడినటువంటి 3 సందర్భాలు ఉన్నాయి. మన భారతదేశంలో 26 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన సంస్కృతిని భగవద్గీత ద్వారా ఆయన వ్యాప్తించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే మనం ఈ రోజున రేపు 11వ తారీఖున గీతాయజ్ఞం తరఫున గీత మన ముగింపు సందర్భంలో ఆయన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. దేవుని ప్రజలందరూ దాన్ని సద్వినియోగం చేయాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. 6 సంవత్సరాలుగా ఉత్తరరాజు ఆనందరాజు ఫౌండేషన్ వారు, ఉత్తరరాజు కాశీ విశ్వనాథరావు సోదరులు మరి ఆధ్యాత్మిక చైతన్య కార్యక్రమాలు ఎన్నో నెలకు సుమారు 3 కార్యక్రమాలు చొప్పున దేశంలోనే ప్రముఖులైన అందరినీ కూడా తీసుకొచ్చి ప్రవచనాలు అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా 4 సంవత్సరాల నుంచి భగవద్గీత గీతాయజ్ఞం కింద పెట్టి మరి ఒక యజ్ఞంలా బాలబాలికల్లో చైతన్యం రావాలని 108 శ్లోకాల మీద పోటీలు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా రేపు ఉదయం అనగా 11వ తేదీ 12వ తేదీ పోటీలు నిర్వహిస్తారు. 13వ తేదీ బహుమతి ప్రదానం ఉంటుంది. వచ్చిన వారందరికీ కూడా పార్టిసిపెంట్స్కి అందులో పేరెంట్స్ అందరికీ కూడా ఉచిత భోజనం సౌకర్యం కల్పిస్తున్నారు. మరి 13వ తేదీన గజల్ శ్రీనివాస్ గారు గజల్ మాస్టర్ వారు వచ్చేసి వారి చేతుల మీదుగా ముగింపు సభలో ఈ బహుమతి ప్రదానం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అందరూ కూడా ఈ గీత యజ్ఞంలో పాల్గొని ఆ స్వామివారి కృప పాత్ర అవ్వాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.